ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం. అయితే దేవుడు అబ్రహాముకును అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి దేవుని ఇంటి వారలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు, అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ ప్రార్థనలు నాకెంతగానో అవసరం. నా వెనుకాల గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి చర్చ్, శాంతినగర్, నెల్లూరు డైకస్ రోడ్ దగ్గర సంఘము. అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి ఒక సహవాసం ఉంది. ఆ సహవాసంలో ప్రభు కృపను బట్టి 3 రాష్ట్రాల్లో దేవుని సేవకులు ఉన్నారు. తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను. అంటే ఈ 3 ప్రాంతాల్లో పరిచర్య కొనసాగుతుంది. సుమారు 130 మంది సేవకులు ఈ సహవాసంతో కలిసి పనిచేస్తున్నారు. దీని యొక్క నాయకత్వపు బాధ్యతలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి. కర్ణాటకలో ఆరంభించాలి. ప్రభు కృపను బట్టి ఒక 5 సంవత్సరాలు కర్ణాటకలో ఉన్న అనుభవం నాకుంది. 98వ సంవత్సరం నుంచి 2003వ సంవత్సరం వరకు నేను కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో ఉన్నాను. కర్ణాటకలో పరిచర్య కొరకు ఒక మంచి నమ్మకస్తులైన సేవకుని కనుగొనడానికి ప్రయత్నం చేశాం, కానీ అది అంతగా సఫలం కాలేదు. ప్రభు చిత్తమైతే కర్ణాటకలో కూడా మనం ఆయా ప్రదేశాల్లో పరిచర్య చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక వీటన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ పరిచర్య భారం అంతా ఉంది కనుక ప్రతిరోజు మీటింగ్స్ ఉదయం సాయంత్రం లేదా అటు ఇటు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కౌన్సిలింగ్, వాళ్ళ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని డీల్ చేయాలి. పాస్టర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ రిస్కీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు యొక్క సహాయం వల్ల మనం నిలబడగలుగుతున్నాం. ప్రభు కృపను బట్టి నిలబడగలుగుతున్నాం. కాబట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను అందరం తగ్గవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆకలి కొన్న ఆత్మీయులు. బిడ్డ ఆకలి కొనింది అంటే తల్లి తండ్రి చలించిపోతారు. అరే, నా బిడ్డకి ఏమి ఇవ్వలేకపోయామే, తినడానికి ఏం లేకుండా ఉందే, పెట్టడానికి ఏం లేదే, అయ్యో అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. బిడ్డ ఆకలిని బట్టి తల్లిదండ్రులు చెలించిపోతారు. అలాగే పరలోకపు తండ్రి మన ఆకలిని బట్టి, భౌతికమైన ఆకలిని బట్టి కావచ్చు, ఆత్మీయమైన ఆకలిని బట్టి కావచ్చు, భౌతికమైన ఆకలైనా ఆత్మీయమైన ఆకలైనా మన ఆకలిని తీర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన భౌతికంగాను ఆత్మీయంగాను సమర్థుడు, శ్రీమంతుడు. నీ అవసరతలు తీర్చగలడు. యెహోవా రువా, యెహోవా కాపరి, ద లార్డ్ ఈజ్ షెపర్డ్. మానవ ఆత్మ గొర్రెలను కాయగలిగినటువంటి కాపరి. ఈజ్ ఎ షెపర్డ్ ఆఫ్ సోల్స్. ఆయన వాటిని పోషించగలడు, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగలడు, వాటికి వైద్యుడిగా మారగలడు. ఆయన వెటర్నరీ డాక్టర్ కాదు, కానీ మానవ మృగాలను సరిగా వాటికి చికిత్స చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినం మనం ఆలోచించిన విషయము ఆకలి కొన్న ఆత్మీయులు. ఏదో ఆకలి, తీరని ఆకలి, తీరని దాహం. ఎంత తిన్నా కానీ తృప్తి దొరకడం లేదు. ఆత్మీయంగా కూడా చాలాసార్లు ఎంత ప్రార్థించినా చాలదు, ఎంత వాక్యం చదివినా చాలదు, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. ఎదిగే పిల్లలకి ఎక్కువ ఆకలి ఉంటుంది. ముసలోళ్ళకి ఆకలి ఉండకపోవచ్చు. కుర్రాళ్ళు ఎంత తిన్నా కానీ వెంటనే తినాలనిపిస్తుంది. నేను యవన వయసులో 20 నుంచి 25 బోండాలు తిన్న సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు అనేది తినలేను నేను. ఒక 4 5 ఎక్కువైతే ఒక 5 6 తింటానేమో. ఇక తర్వాత తినడం కష్టం. తిన్నా కానీ అరిగే అవకాశం లేదు. కానీ రాళ్ళు తిన్నా అరిగిపోయేట వయసులో ఉన్నటువంటి ఆ పరిస్థితులు వేరు. ఆకలితో అలమటించిన ప్రజలు, క్షుద్బాధలో ఉన్నటువంటి దేవుని ప్రజలు, పితరులకు ఆత్మీయ ఆహారం లేదని, అంతేకాకుండా ఆది సంఘములో, యెరూషలేములోని సంఘములో, అపోస్తుల కార్యములో 6వ అధ్యాయంలో విధవరాండ్లకి సరైన ఆహారం పెట్టలేదు. మొదలో విషాదములో ఎవరూ లేక, తోడు లేక, ఒంటరితనంలో ఉంటూ నలుగుతున్న వారికి ఆహారాన్ని పెట్టక, సరిగా పెట్టక వివక్షత చూపిస్తున్న ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు స్తోత్రం, అనుదిన పరిచయలో తమలో విధవరాలను చిన్నచూపు చూచినని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. యూదులు సనిగారు, హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదా శిష్యులు సనిగారు, సనుక్కుంటున్నారు. శిష్యుల మధ్యలో కొత్త శిష్యులు వస్తున్నప్పుడు పాత శిష్యుల్లో సనుగుడు ఆరంభమైంది. కొత్త శిష్యుల్లో ఒక ఆత్మీయమైన దాహం వచ్చినప్పుడు పాత శిష్యుల్లో అలవాటయ్యా అంతా చూసాంలేండి, ఓ ఇవన్నీ ఎన్ని చూసాం అన్న ధోరణి ఏర్పడింది, నిర్లక్ష్య ధోరణి ఏర్పడింది. విధవరాళ్ళు శిష్యురాళ్ళే, హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు, ఈ 3 గుంపుల వారు కూడా స్తోత్రం శిష్యులే, శిష్యురాళ్ళే. అయినప్పటికీ శిష్యుల మధ్యలో కొత్త శిష్యులతో ఎమడలేకపోతున్నటువంటి పాత శిష్యులు, ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ. ఆహారం దగ్గర మెయిన్ సమస్య వచ్చింది. ఆత్మీయ ఆహారం కాదు, భౌతికమైన ఆహారం దగ్గర. విధవరాళ్లను చిన్న చూపు చూడకూడదు. విధవరాళ్ళని కాదు, ఎవరిని మనం చిన్న చూపు చూడడానికి వీల్లేదు. చిన్న చూపు ఒక విధంగా చెప్పాలంటే విషపు చూపు, చిన్న చూపు ఒక విధంగా వెలిచూపు, అది వెలివేసినట్టుగా చూసేటువంటి చూపు. ఇతనా ఈమె అన్నటువంటి పుచ్చించేటువంటి, నీచంగా భావించేటువంటి ధోరణి, లో ఎస్టిమేట్, అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి తత్వం, తక్కువ అంచనా వేసేటువంటి తత్వం. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకు. స్తోత్రం. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. పితరులకు ఆత్మీయ ఆహారం లేదు, ప్రవక్త పంపబడలేదు, వాళ్ళ ఆహారం కోసం మొరపెట్టలేదు. రెండోది, విధవరాళ్లకు సరైన ఆహారం లేదు. మూడోది, యూదులకి ఆహారం లేదు. ఆహారం లేకుండా ఉన్నప్పుడు అద్వితీయుడైన దేవుని వైపు చూసి అభ్యర్థించకుండా అధిపతి అయిన వాడిని ఆనందపరచడానికి ప్రయత్నం చేశారు. అతనికి అంతాన్ని కలుగు చేశారు మన ఆత్మీయులు అనబడిన వాళ్ళు. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయంలో స్టోరీ గురించి నేను చెప్పాను. గ్రాసము రావడం లేదు, గ్రాసం ఆగిపోయే పాసిబిలిటీ ఉంది, ఫుడ్ సప్లై ఆగిపోయేట పరిస్థితి ఉంది. ఈ సమయంలో ప్లీజ్ చేయాలి. ఆహారము లేనప్పుడైనా, ఏమి లేని వర్షాలు లేనప్పుడైనా, ఇంకేమి లేనప్పుడైనా ప్లీజ్ చేయాల్సింది మనిషిని కాదు, ప్లీజ్ చేయాల్సింది దేవుణ్ణి. యెహోవా దేవుణ్ణి శాంతపరచాలి. నీకోసం ఆశీర్వాదాలు రావాలి, కృప వెంబడి కృప రావాలి. అది రాకుండా ఉన్నాయంటే, కష్టాలు వెంబడి కష్టాలు వస్తున్నాయంటే నిన్ను పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో సరిచేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఖైదీలలో 272 మంది ఖైదీలు. స్తోత్రం. విధవరాళ్ల సంఖ్య ఎంతో మరి తెలియదు. యూదులలో భౌతికమైన ఆహారం వాళ్ళ సంఖ్య కూడా తెలియదు. పితరుల సంఖ్య తెలియదు. మనకు తెలిసింది ఈ 4 పాయింట్లో, 4 విషయాల్లో, 4 గ్రూపుల్లో ఖైదీల సంఖ్య మాత్రం మనకు తెలుసు. నియర్లీ 276 పీపుల్ ప్రిజనర్స్. వాళ్ళని సముద్ర మార్గం గుండా రోములోకి తీసుకువెళ్తున్నట్టు పరిస్థితి. వాళ్ళకి ఆహారం కొరత అయింది. 14 రోజులుగా వాళ్ళు ఆహారం లేరు. పితరులకు ఆహారం ఎన్ని రోజులుగా లేదో మనకు తెలియదు. విధవరాండ్ల పక్షాన ఆహార విషయములో ఈ తారతమ్యాలు ఎంతకాలంగా చూపిస్తున్నారో తెలియదు. మొదట్లో సరేలే చూద్దాంలే, దేవుడు చూస్తాడే అని అనుకున్నారు. సర్దుకుపోయారు. సర్దుకుపోయేదానికైనా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి ఇక ఒక రివాల్ట్, ఒక రెబల్ తయారైంది, ఒక తిరుగుబాటు ధోరణి వచ్చేసింది. కారణం ఏంటంటే
ఇక్కడ పక్షపాత ధోరణిని బట్టి ప్రభు బిడ్డలే కానీ పక్షపాతం, శిష్యులే పక్షపాతం. చూడండి ఎంత విచారకరం. తర్వాత ఖైదీలు మారు మనసు పొందారు. లేకపోతే 14 రోజులు ఉపవాసం ఎక్కడ ఉంటారు వీళ్ళు? పౌలును బట్టి వాళ్ళలో మార్పు జరిగింది. నిన్ను బట్టి నన్ను బట్టి మార్పు జరగాలి. మన చుట్టూ ఉన్న వారిలో మార్పు జరగాలి. మన ప్రభావం వారి మీద పడాలి. యేసు వస్త్రములో నుంచి ప్రభావం వెళ్ళినట్టుగా, యేసు జీవిత ప్రభావము, యేసు పరిచర్య ప్రభావము, యేసు ప్రార్థన ప్రభావం, యేసు యొక్క శక్తి ప్రభావం ప్రజల మీద ఉన్నట్లుగా నా ప్రభావం ఇతరుల మీద పడాలి. ఇరుగు పొరుగు వాళ్ళ మీద మన ప్రభావం పడాలి. సత్ప్రభావం వాళ్ళ మీద పడాలి, దుష్ప్రభావం కాదండి. కొన్నిసార్లు మన దుష్ప్రభావాలు వాళ్ళ మీద పడుతున్నాయి. సత్ప్రభావాలు పడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆకలిగా ఉన్నటువంటి ఆత్మీయుల గురించి మనం ఆలోచించాం. ఆత్మీయుడిగా ఆకలి కొంటే, లేకపోతే ఆత్మీయునిగా ఉండి భౌతికమైన ఆకలి కొంటే నీకు ఆహారం ఇవ్వడానికి రొట్టెగా మారి ఆయన రాగలడు. జీవాహారమైన దేవుడు, మన్నాను అనుగ్రహించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలను అందరికీ పంచిన దేవుడు. సింహపు పిల్లలు ఆకలి కొంటాయి, కానీ సింహపు పిల్లల ఆకలి తీర్చడానికి వాళ్ళ ఆకలి గురించి ఆలోచించే వాళ్ళు అడవిలో ఎవరూ లేరు. కానీ దేవుని బిడ్డల యొక్క, పరిశుద్ధుల యొక్క, శిష్యుల యొక్క ఆకలి గురించి ఆలోచించేటువంటి దేవుడు ఉన్నాడు. నువ్వు తిన్నావా అనే ఆలోచించేటువంటి దేవుడు. కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు, తిన్నారా? ఏం తినకపోతే తినిపిస్తారా ఏంటి? బాగున్నారా అంటారా? ఏం బాగాలేకపోతే వచ్చి సహాయపడతారా ఏంటి? లేదు, ఉంటే ఫార్మాలిటీగా బ్రేక్ఫాస్ట్ చేశారా, లంచ్ చేశారా, డిన్నర్ చేశారా, ఫార్మాలిటీగా ఇలా జరుగుతుంది. కానీ దేవుడు నీ ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. పాత రోజుల్లో 8th క్లాస్లో 9th క్లాస్లో నాకు సరిగా గుర్తులేదు, ఒక పాఠంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన ఒక మాట అంటాడు, పల్లెని గురించి, పట్టణాన్ని గురించి. పల్లె అనేది తల్లి లాంటిదంట, పట్నం ప్రియురాలు లాంటిదంట. తేడా ఏంటి అని ఇంకో తేడా కూడా చెప్పాడు ఆయన. అదేంటంటే తల్లి కడుపు చూస్తుందట, ప్రియురాలు జోబు చూస్తుందట. ఎంత ఉన్నాయి నీ దగ్గర? ఎంత డబ్బులు ఉన్నాయి? మన పొట్టను తడిమి చూసి, నానా ఏం తిన్నట్టు లేవే, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది, ఏంట్రా తినరా కొద్దిగా అని చెప్పి ఆ తల్లి ప్రేమ చూడండి. మన ఆకలిని ఎరిగి అద్భుతములు జరిగించేవాడు. వీరిని పంపిస్తారేమో, నో పంపించొద్దు. మార్గ మధ్యలో మూర్ఛిల్లిపోతారేమో. మార్గ మధ్యలో మూర్ఛిల్లిపోతే, యేసు అనేటువంటి ఆయన 3 రోజులు నాన్ స్టాప్గా మీటింగ్ పెట్టాడండి, భోజనం కూడా పెట్టుకొని పెట్టాడు, దానివల్ల వీళ్ళు పడిపోయారు అని జనులు మన మీద తిరగబడతారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, యేసును విమర్శిద్దామా, యేసు పరిచయం తప్పు పడదామని ఎదురు కాసుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి, విమర్శకులకు, శత్రువులకు మనం అవకాశం ఇవ్వము. వాళ్ళకి ఆహారం మీరే పెట్టండి. ఎలా పెడతామయ్యా? అది 200 దేనారాలకు పైగా కావాల్సిన ధనం కావాల్సి ఉంటే మన అకౌంట్లో అంత అమౌంట్ లేనప్పుడు, ఏమంటే యూదా ఐస్క్రీమ్ బ్రదర్ సార్ కొద్దిగా చూడండి అకౌంట్స్, అంత ఫుడ్ కొనడానికి మన దగ్గర లేదండి అమౌంట్, వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి, ఎలా చేయాలి? సరే మీరే పెట్టండి. వెంటనే ఒక ఆయన కనుక్కొని వెళ్ళాడు, రే ఏమున్నా నీ దగ్గర? ఏంటి బాబు ఆ బాక్స్ ఏంటి? నా లంచ్ అంకుల్, తీసుకొనిరా, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దాన్ని తీసుకొని విరచి ఆశీర్వదించి ప్రభు పంచిపెట్టాడు, అందరూ తిన్నారు. ఒకడి ఆహారం అనేకుల ఆహారంగా మారింది. ఒకడి ఇవ్వడం, ఒకడి దాతృత్వం అనేకుల యొక్క ఆకలిని తీర్చింది. నువ్వు చేసే పని అనేకుల ఆకలి తీర్చవచ్చు. నువ్వు చేసేటువంటి పని అనేకులకు ఆశీర్వాదంగా మారచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలరారంభించెను.
తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. తుదకు అనే దానికి నిర్గమకాండ 1వ అధ్యాయము 8వ వచనములో అప్పుడు యోసేపు అనేటువంటి ఆ ఫరో గారి అసిస్టెంట్ అయినటువంటి యోసేపును ఎరుగని, ఆయన చేసిన పనులు ఎరుగనటువంటి వేరొక రాజు ఐగుప్తును పరిపాలన చేయడం ఆరంభించాడు. సరే, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఫలించే సమయం, వాగ్దానం నెరవేరే సమయం, వాగ్దానం ఫుల్ఫిల్ అయ్యే సమయం నెరవేరింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. మన వాళ్ళు, మన పితరులు, మన గోత్రకర్తలు లేకపోతే మన పూర్వీకుల యొక్క సంఖ్య విస్తారం అయిపోయింది. కొంతకాలం తర్వాత యోసేపుల గురించి ఏమీ తెలియని వాడు, కొంతకాలము తర్వాత, తుదకు అనేదానికి లేదా అప్పుడు అనేదానికి కొంతకాలము తర్వాత యోసేపు గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్ట్ దేశాన్ని పాల్పడయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. వాడికి వాళ్ళ రాజుల చరిత్ర, వాళ్ళ చరిత్ర, ఐగుప్తీయుల చరిత్ర తెలుసు, కానీ ఐగుప్తీయులకు సహాయం చేసిన వ్యక్తి యొక్క చరిత్ర వాళ్ళకి తెలియదు. The time draw near for God to fulfill the prophetic promise. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చినప్పుడు he had made to Abraham, అబ్రహాముకు చెప్పింది నెరవేర్చాలి. స్తోత్రం కాదా? అప్పటికి అబ్రహాం చనిపోయాడు. చనిపోయాడంటే ఆదికాండము 24వ అధ్యాయంలో చనిపోయాడు. యోసేపును ఎరుగని రాజు అంటున్నప్పుడు యోసేపు చనిపోయిన తర్వాత జరిగిన విషయం. అనగా అబ్రహాము చనిపోయి ఇస్సాకు కూడా చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, ఇక యోసేపు మిగిలాడు. అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వాళ్ళ గురించి అసలు తెలిసే అవకాశం లేదు. యోసేపు గురించి కూడా తెలియదు కనుక our Jewish people had increased greatly in number. స్తోత్రం. multiplying many times over while in Egypt. multiplying 18వ వచనం రాయబడింది. అనదర్ కింగ్ హూ హ్యాడ్ ఫర్గాటన్ హౌ జోసెఫ్ హ్యాడ్ మేడ్ దర్ నేషన్ గ్రేట్. వాళ్ళ జాతిని, ఈజిప్ట్ను ఎంత గొప్ప దేశంగా మార్చాడో ఎరగనటువంటి ఆ ఒక్క రాజు అరోస్ టు రూల్ ఓవర్ ఈజిప్ట్, ఈజిప్ట్ను పరిపాలించడం ఆరంభించాడు. లేవనెత్తబడ్డాడు. అన్ని రాజే, కానీ అతను వేరొక రాజు. వీటి గురించి ఏం పట్టింపు లేని రాజు. ఎలా వచ్చాడో, అతను అధికారానికి వచ్చాడో ఏంటో మన వాటిలో తెలియదు, మన వాటిలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. మన టైటిల్ మరువబడిన వ్యక్తి. మనము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనాన్ని ఇంతకుముందు మనం ఆలోచించాం. 1306 ఎపిసోడ్లో కూడా ఎరుగబడని వ్యక్తిని, మర్మమైన వ్యక్తి అని ఇలా మనము యోసేపును గురించి మనం మాట్లాడుకున్నాం. 7వ అధ్యాయం 17వ వచనం నుంచి 3వ సందేశం ఇది. అప్పుడు యోసేపును ఎరుగని రాజు అంటున్నప్పుడు యోసేపును ఎరుగలేదంటే యోసేపుకు సంబంధించిన వాటిని ఎరుగలేదు. అనగా అదొక 8 పాయింట్లు, 4 4 ప్లస్ ఇది ఒక 4, మొత్తం 12 పాయింట్లు ఒక వచనం నుంచి మనం లాగుతున్నాం. యోసేపును ఎరుగని రాజు. యోసేపుని అసలు కంప్లీట్గా ఎరగని కాదు, తెలుసు, కానీ తెలుసుకోవలసినవి. యేసు ప్రభువుని గురించి చాలామందికి ఆయన వస్త్రాల పొడవు ఎంత, ఆయన్ని కొట్టారు కదా మేకుల పొడవు ఎంత, ముళ్ళ కిరీటం ముళ్ళ పొడవు ఎంత, సిలువ బరువు ఎంత, ఇవన్నీ తెలుసు. ఈ భౌతికమైన సమాచారం వల్ల మనకు ప్రయోజనం లేదు. మంచిది, ఇది మనసును ఆనందాన్ని, మనసుకి ఉల్లాసాన్ని కలిగించవచ్చేమో. యోసేపును గురించినటువంటి యోసేపు చరిత్రలో ఆయన చేసినటువంటి ఆయన పాత్ర ఏంటి? ఐగుప్తు దేశము ఒక గొప్ప స్థితికి రావడానికి, ఈజిప్టును ఎలివేట్ చేయడానికి కారకుడైనటువంటి ఒక వ్యక్తి. ఈజిప్ట్ ఎలివేట్ కావడానికి కారణం పిరమిడ్ కాదు, మమ్మీలు కాదు. ఈజిప్ట్ ఎలివేట్ కావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జోసెఫ్. జప్నత్ పనేహు అనబడినట్టు వ్యక్తి. యోసేపు అని కాకపోయినా జప్నత్ పనేహు అనేటువంటి వ్యక్తిని ఎరుగనట్టు ఒక రాజు ఉన్నాడు. ఆ యవనస్తుడు, ఒకవేళ ఆయన యవనస్తుడైన రాజు అనుకుందాం,
వృద్ధులైనటువంటి సీనియర్ సిటిజన్స్, సీనియర్ మంత్రులు, సీనియర్ రాజవర్గం, రాజు యొక్క ఆఫీసులో ఉన్నవారి యొక్క సలహాలు కూడా తీసుకునేవాడు కాదు. చరిత్ర అంటే ఆయనకు కాస్త అలర్జీ ఉందేమో, సరే మనం దాంట్లో కూడా వెళ్ళలేదు. మరువబడినటువంటి వ్యక్తి, యోసేపును మర్చిపోయారు. కింగ్ ఫర్ గాడ్ జోసెఫ్. యోసేపే మర్చిపోతే ఇంక జనాలు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇది జరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందో మనకి ఇంచుమించు 100 సంవత్సరాలు జరుగుతున్న స్టోరీ ఏమో. యోసేపు ఇంచుమించు 80 years ఈజిప్ట్లో ఉన్నాడు, 80 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు చనిపోయిన తర్వాత 80 సంవత్సరాలు దేశములో ప్రభావితమైన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క చరిత్రను మర్చిపోయి, ఆ వ్యక్తిని మర్చిపోయి, ఆ వ్యక్తి చేసిన మేలును మర్చిపోయినటువంటి వేరొక రాజు. స్తోత్రం. 7వ అధ్యాయము 13వ వచనం 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. ఇది బానే ఉంది. రెండో భాగం. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. 13వ వచనములో ఉన్న ఫరో వేరు, 17వ వచనములో ఉన్న ఫరో వేరు. 13వ వచనములో ఉన్న ఫరో ఈజిప్షియన్ ఫరో, కానీ 17వ వచనంలో ఉన్న వేరొక రాజు అని ఉంది. అక్కడ రాజు అనేదానికి ఫరో ఫరో అంటారు. ఎవరైనా ఫరో, రామ్సెస్ 1, రామ్సెస్ 2 ఇలాగా పేర్లతో ఉన్న వాళ్ళు పిలువబడుతున్నారు. 17వ వచనంలో వేరొక రాజు, ఆయన ఫరో కావచ్చు, ఫరో కాకుండా పోవచ్చు, లేకపోతే ఈజిప్షియన్ ఫరో వంశానికి సంబంధించిన వాడు, లేకపోతే మనకు తెలియదు. ఏలన ఆరంభించాడు. అనగా 14 నుంచి 17 వచనాల్లో మనం గమనిస్తే ఈ 4 వచనాల్లో ఇంచుమించు 2 రాజ్యాల చరిత్ర మనకు కనిపిస్తుంది, 2 రాజుల చరిత్ర మనకు కనిపిస్తుంది. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకి అప్పటిదాకా తెలియలేదు. అనేక సంవత్సరాలు యోసేపు యొక్క వంశం గురించి తెలియదు. ఎగ్జైట్ అయిపోయి అంటే అధికారిగా నియమించాడు. బాబు ఎవరు మీరు, ఏ క్యాస్ట్ మీరు అని అడగమని కాదు, కానీ అప్పట్లో అడిగేవాళ్ళు. ఇప్పటికి కూడా అడుగుతున్నారండి, అది వేరే విషయం. యోసేపు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, తెలుసుకోలేకపోయారు. మన యొక్క బ్యాక్గ్రౌండ్ కొంతమంది తెలియకపోవచ్చు. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నా భౌతిక జీవితపు బ్యాక్గ్రౌండ్, అది నా 20 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్. కానీ దానిలో నుంచి ఒక ఫినిక్స్ పక్షిలాగా కాలిపోయి బూడిదలోంచి లేచి వచ్చిన నూతనమైన వ్యక్తిగా, న్యూ క్రియేషన్గా, రక్షింపబడిన వ్యక్తిగా నేను నా జీవితాన్ని ఆరంభించాను. నేను పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి అని పౌలు చెప్పినట్టుగా చెప్పగలను. నేను కూడా ఇంచుమించు ప్రతి విశ్వాసి యొక్క అయితే ప్రతి పరిశుద్ధుని యొక్క సాక్ష్యం అది. ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది, ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి పరిశుద్ధునికి గతం లేదా? దొంగే, మోసగాడే, అన్యాయస్తుడే, కానీ ఇప్పుడు సేవకుడు. ఆ పరిశుద్ధునికి ఒక గతం ఉంది. కానీ అదే సమయంలో ప్రతి పాపికి, ప్రస్తుతం పాపిగా ఉన్నవానికి, గతంలో కూడా పాపిగా ఉన్నవానికి ఒక భవిష్యత్తు ఉంది. అతని భవిష్యత్తును దేవుడు మారుస్తాడు. యాకోబు ఒకప్పుడు పాపి, మోసగాడు, కానీ 49వ అధ్యాయంలో ఒక మహాప్రవక్తగా అతను ఆవిర్భవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, యోసేపు వంశము ఎరుగబడలేదు. రెండో విషయము, ఆదికాండము 42వ అధ్యాయము 7-8 వచనాలు. ఆదికాండము 42, 7-8. యోసేపు తన సోదరులను చూచి వారిని గుర్తుపట్టారు. వారు ఈయన్ని గుర్తుపట్టలేదు. వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడి మీరు ఇక్కడ నుండి వచ్చితిరని అడిగాను. వాళ్ళు కఠినంగా మాట్లాడి ఇప్పుడు ఈయన కఠినంగా మాట్లాడుతున్నారు. మనం ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. వారికి అన్యుని వలె కనబడి, అన్యుడు అంటే ఐగుప్తీయుడు. వారికి ఐగుప్తులో ఉన్నాడు. సుమారు 2-3 సంవత్సరాలుగా ఐగుప్తులో ఉన్నాడు ఆయన. స్తోత్రం. వేరు ప్రదేశాలకు తిరిగాడు, కానీ చివరికి ఐగుప్తులోకి వచ్చాడు. ఐగుప్తులో
అతడు అన్యుడులాగా, ఐగుప్తియుడులాగా అని కూడా కాదు. ఒకళ్ళ వస్త్రధారణ బట్టి భాగ్యంగా ఆయన ఇలా కనిపించుండొచ్చు. వారికి అన్యుడు వలె కనబడి. స్తోత్రం. అందుకు వారు ఆహారం కొనుటకు కానాను దేశం నుండి వచ్చితిమనిరి. చూడండి, వారు అతని స్వరమైనను వారి స్వరూపమైనను గుర్తుపట్టలేదు. 16 సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి తమ్ముడు, 16 సంవత్సరాల క్రితం అమ్మివేయబడిన తమ్ముడు ఇప్పుడు అలాగా అధికార పీఠంలో ఉంటాడని వాళ్ళు ఊహించలేదు. అతని స్వరాన్ని గుర్తుపట్టలేదు, అతని స్వరూపాన్ని గుర్తుపట్టలేకపోయారు. అతని ఐగుప్తీయ వస్త్రధారాన్ని బట్టి అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మనము గుర్తుపట్టకుండానట్లుగా ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా సిలువలో మారిపోయాడు. సరే, రెండో విషయము, యోసేపు యొక్క స్వరము కానీ స్వరూపం కానీ తెలియబడలేదు. మూడోది, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినట్లయితే, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలిస్తాడు, గోడ ఎక్కి ఫలిస్తాడు, కొమ్మలు రెమ్మలు వ్యాపిస్తాయి, బహుగా ఫలిస్తాడు. అతని ఫలాన్ని అడ్డుగోడలు కట్టిన వాళ్ళు కూడా చూస్తారు అన్నట్టుగా ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ప్రవచనాత్మకమైన పాటది. యోసేపు యొక్క ఫలింపు మిగతా వారికి, అనగా మిగతా 11 మందికి, అనగా రూబేను మొదలుకొని నఫ్తాలి వరకు, తర్వాత బెన్యామీను వరకు, అనగా రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఉన్నటి సోదరులకి యోసేపు ఫలింపు అర్థం కాలేదు. ఇది యోసేపు గతములో ఫలించింది కాదు, భవిష్యత్తులో ఫలించే దాని గురించి చెప్పాడు ఇక్కడ. స్తోత్రం. మరువబడినటువంటి వ్యక్తి, ఎరుగబడిన వ్యక్తి, మర్మాత్మకమైన వ్యక్తి. ఒకటి, యోసేపు వంశం తెలియబడలేదు. రెండోది, ఫరో వాళ్ళకి. రెండోది, యోసేపు యొక్క స్వరూపము స్వరము తెలియబడలేదు. దే కుడ్ నాట్ రికగ్నైజ్ హిస్ ఇమేజ్ ఆర్ హిస్ వాయిస్. స్తోత్రం. మూడోది, యోసేపు యొక్క ఫలింపును గుర్తించలేదు. నాలుగోదిగా ఆదికాండము 50వ అధ్యాయము 15. యోసేపు సహోదరులు తమ తండ్రి ముద్దునడుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి, ఒకవేళ చాలండి, మనం చదువుకునే టైం లేదు కానీ, ఒకవేళ యోసేపు పగబడతాడేమో, పగబట్టలేదు, పగబడతాడేమో అనుకున్నారు. అధికారం ఉంది కాబట్టి పగబడతాడేమో అని. ఈ రోజులో చాలామంది అధికారం నుండి పగబడుతున్నారు. కక్షా రాజకీయాలు జరగడం విచారకరమైన విషయం. సరే, దేవుని స్తోత్రం. అనగా వాళ్ళు సహోదరులు గుర్తించని విషయం ఏంటంటే, యోసేపు యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించలేకపోయారు. యేసులోని ప్రేమతత్వాన్ని ప్రపంచం గుర్తించాలి. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మరువబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, ఒకరోజు నువ్వు తెలియబడతావు. స్తోత్రం. నీ వంశం ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ స్వరం ఏంటో, నీ స్వరూపం ఏంటో, నీ యొక్క ఫలింపు ఏంటో, నీ ప్రేమ ఏంటో ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు దేవుడు నిన్ను గణపరుస్తాడు, నువ్వు అందరికీ తెలియబడతావు. కాబట్టి అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.